హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇల్లరిక పల్లెడని సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే చాలా మంది మన సబ్స్క్రైబర్లు డైలీ 2 వీడియోస్ కూడా ఇదే సిరీస్ కంటిన్యూ చేయడం పెంటాక చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ సిరీస్ అనేది ఎండ్ అయినప్పుడు కానీ బోర్ వస్తున్నప్పుడు కానీ వేరే సిరీస్ మేము చెప్పినప్పుడు స్టార్ట్ చేద్దామని కొంతమంది కామెంట్లు చేశారు. సరే దోస్తులు, మీరు చెప్పిన విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విధంగా మేము అలాగే కంటిన్యూ చేద్దామని మేము ముందుకు వచ్చినాము. ఇక తప్పకుండా డైలీ 2 వీడియోస్ ఎంతో కష్టమైన ఇష్టంగా మీకోసం తీసుకొస్తున్నందుకు ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అసలు బోనాల వరకు వీడియోస్ పెడతామో లేదో, మా అమ్మోళ్ళ ఇంటికి బోనాలకు వెళ్తున్నామని చెప్పినాం కదా దోస్తులు. కానీ ఆ దేవుని కోరిక మేరకు మీరు అంటే ఏమంటారు వెయిట్ చేస్తుంటారు కదా, అందుకు ఏదో మాకు అర్థం కాలేదు కానీ డైలీ వీడియోస్ 2 వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఎందుకంటే మేము టైం తీసుకొని ఆ టైం దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుడు టైం ఇచ్చిండు, ఆ టైం దొరకడం వల్ల మీకోసం డైలీ 2 వీడియోస్ చేస్తున్నాము. ఎంతో కష్టంగా చేస్తున్నాం దోస్తులు. ఒక పాట ఒకసారి కొంచెం కొంచెం చేసి ఎడిట్ చేసుకుంటా పెడుతున్నాము. ప్రతి ఒక్కరి వీడియోని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాము. మేము ఈ సిచ్యుయేషన్ లో ఉన్నా కూడా వీడియోస్ చేసి మీకోసం తీసుకొస్తుందంటే ఇంకా బాగా అర్థం చేసుకోండి. మీరు నా ప్రేమ కావచ్చు, మా కన్సిస్టెన్సీ మిస్ కాకపోవడం అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. సరే దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పాలుడు పార్ట్ 35 అనమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, కాళ్ళు పీకి పీకి పెడుతున్నాయి ఇంత దూరం నడిచేసరికి. హగో, ఈ మేనేజర్ అమ్మ ఇంట్లో ఉన్నదో లేదో, ఇక చెప్పాలి తప్పుతాది. దీంతో ఎన్నడికి మాట్లాడొద్దు అనుకున్నా, ఇక మాట్లాడే రోజు వచ్చింది. యావా, ఎన్ని కూతలు విలువన్నో, ఎన్ని కూతలకు బయటికి వెళ్తుందో మా తల్లి. ఓ సరితా, సరితా, ఆగో చూడు దీనికి ఎంత బల్బు. ఒక్కసారి విలువంగానే ఆ కూతకు బయటికి రావచ్చు కదా, ఉరికి రావచ్చు కదా. ఇక చూడు ఎంత బిల్డప్ కావచ్చు, దీని బిల్డప్ లో మన్ను పోయ్యా. ఎన్నిసార్లు విలువాలని తల్లి. సరితా, సరితా, ఉన్నవా? ఉన్నా. ఎవరు? దీని చెవులల్లా పురుగులు వాడా. ఎవరు అని అంటుంది. నా గొంతు సప్పుడు వినిపించలేదా? నా గొంతు గుర్తుపట్టదా ఈ సంతి? నేనే అమ్మా, పెంటవత్తమ్మను. ఆ ఏందత్తమ్మా పిలుస్తున్నావు? ఎన్నిసార్లు పిలిచినా పలుకుతలేవు, మరి బయటికి రాబుద్దైతే లేదా తల్లి? దా బయటికి రా. వస్తున్నా, ఒక్క నిమిషం ఆగత్తమ్మా. ఒక నిమిషం కాదు, గంటలైనా ఆగుతా. ఇక నాకు గడుసు కదా, ఏం చేస్తాం, ఆగాలి తప్పదు. నీ అవ్వ, నేను చెప్తాను, నేను ఓండ్ర నాయన అంటే నా మొగడు నా కొడుకు అందరు కలిసి నన్ను ఇరికిచ్చిర్రు. నీ అవ్వ, యువతోనో మాటలు పడాల్సి వస్తుంది, యువతోనో. నీ అవ్వ, అది చెప్పిన టైంకి నేను ఆగాలంట, అప్పటిదాకా బయటకు వస్తుందంటే ఆగాలంట నేను. ఇది ఎక్కడ కదరా బాబు. అత్తమ్మా నువ్వా? వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టుందత్తమ్మా. నీ వాయిస్ అసలు గుర్తుపట్ట రాకుండానే అయిపోయింది కదా. మీ మరిది పెండి పెట్టుకున్నాం కదా, బాగా తాగి తాగి ఇట్లా అయింది బిడ్డ. అయ్యో, ఎందుకత్తమ్మా అట్లా అంటున్నావు? జోక్ చేస్తున్నా నేను. నువ్వు కూడా జోక్ చేస్తున్నావు, సీరియస్ అంటున్నావా? ఈ టైంలో కూడా, ఈ పరిస్థితిలో కూడా జోకులు వేస్తాను బిడ్డ, నిజమే అంటున్నా. అవుగాని ఏమైందత్తమ్మా ఈ టైంలో వచ్చినావు? ఏం పని ఉన్నదని? ఇక నీతో నాకేం పని గాని, కులమొల్లకు పాలలోకి చెప్పాలి కదా. ఇక రేపు మీ మరిది ఎంగేజ్మెంట్ ఉన్నది, ఎల్లుండి అత్తగారింటి కాడ. అదే ముచ్చట చెప్పుదామని వచ్చిన. రర్రి. సరే సరే అత్తమ్మా, వస్తాము. మంచిది. ఇంత ఒక్క మాటకు గంటలుగా మనము నిలబెడితివి నన్ను. అబ్బో, దీని అవసరమా నా అవసరమా? దాని అవసరం బట్టి గంటలు కాదు 2 గంటలన్నా నిలబడాలి. మా దావత్లో చెప్పినప్పుడు రుయ్య రుయ్య ఊరికొచ్చినామని నీ దావత్లో ఊరికొస్తాపా. అయినా దీనికి ఎంత బల్పు కావచ్చు. చెప్తే నాకు ఒక్కదానికి చెప్పిపోతుంది. మరి మా కొడుకున్నాడా? మా కొడుకు చెప్పమ్మా అని కూడా అంటలేదు. ఎంత బిల్డప్. దీని దావత్కి నేను పోతాను. ఇన్ని రోజులు మాట్లాడింది ఇవాళ చెప్పిపోతుంది. అవ్వ, ఇన్ని రోజులు లేండి ఇప్పుడే గుర్తుకొచ్చినా దీనికి, నేను పోను. ఈ బోడముఖం ఉన్నదో లేదో, దీనికి చెప్పుతో ఒక బాధ, చెప్పుకుంటూ ఒక బాధ. ఇక చెప్పిందనుకో అందరికంటే మోదాలే తయారై వస్తుంది. ఇక ఆడిపోయినాక తాగుడేడుంది, తాగుడు కూడా పోస్తుండు, గిలాసలు ఏడున్నాయి అని ఇవే చూస్తుంటది. ఏం తాగబోతు మొక్కని చెప్పుదునా వద్దా? ఇది చెప్పకున్నా వస్తట్టే ఉంటది. దీనికి అంత ధైర్యం కూడా ఉంది. అవ్వ, ఇంట్లో ఎవరు మనుషులు లేనట్టురు కనిపిస్తలేదు కదా. ఎవరు చెప్పకుండా మా పోతా. అది ముందే చోటు మొకంది, ఎన్నిసార్లు వేసినా వాళ్ళకి అది ఎందుకు వచ్చిన బాధతి, దాన్ని గెలుపుకొనుడు. అవతల ఆడ కట్టుకోవాలి. అందులో 2 వాళ్ళు ఉన్నారో లేరో బొమ్మలు, వాళ్ళు ఎంతసేపు చెప్పించుకుంటారో. ఆగో, పెంటవనే కదా ఈమె. నా ఇంటి ముందరికి ఎవరో వచ్చిపోతుర్రు అని అనుకుంటున్నా. పెంటవనేనా? మరి కొడుకు ఎంగేజ్మెంట్కి ఇట్లా చెప్పుదామని వచ్చిందా ఏంది? మరి చెప్పకుండానే మళ్ళీ పోతున్నది ఏంది? ఓ పెంటవ్వా, ఆగో, ఈ బోడదాని కంట్లో పడ్డనా? ఈ అవ్వ, దబదబ ఊరకనన్న ఉరకకపోతే. ఆగో, వినిపిస్తలేవానే? చెవులలో ఏమైనా పెట్టుకున్నావా? ఎట్లా ఏ ఇయర్ ఫోన్స్ ఏమైనా పాటలు ఇట్లా? ఆగో, ఓ వింటావా?
హీ, ఏం లేదే పోసి, నీ కాడికే వచ్చిన. ఇక సప్పుడు సరి చేస్తలేవు, కూతల మీద కూతలేసి మళ్ళీ పోతున్నా. మళ్ళీ ఇట్లకైనా పోతప్పుడు వద్దామని. అమ్మో, చాలా అబద్ధాల మాటలు వస్తాయి నీకు. కాదు, నేను గీడనే కూర్చున్నాక చీకట్ల లైట్ లేక కనిపిస్తుంది, కరెంట్ పోయింది పాడుగాను. నువ్వు ఒక కూత ఇట్లా వేయలేదు, ఇటు నిలబడి చూసిపోయినావు. నేను చూడలేదనుకుంటున్నావా అన్ని? అబ్బో, ఇక నీ దోస్తులు అన్నలకి చెప్పుకుంటున్నావా ఎట్లా? అబ్బా, నీతో కష్టమే ఉన్నదే. పిలిచిన అంటే పిలవలేదంటావు. సరే గాని ఇప్పుడు చెప్తున్నా, ఎల్లుండి ఎంగేజ్మెంట్ ఉన్నది, రాకపోయావు. వస్తా, ఇంత దూరం వచ్చి చెప్పినందుకన్నా రానా? వస్తా. నువ్వు చెప్పినా వస్తుటి పెంటవ్వా, నువ్వు చెప్పకుండా వస్తుటి. ఎందుకంటే నీది నాది ఎప్పటిదో పాత దోస్తానా. ఇక దోస్తాన్లు మర్చిపోతామా చెప్పు? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనే నిన్ను. మన ఇద్దరి బంధం ఎప్పటిదాకానైనా ఉంటది. అవునవును, సరే రా. మంచిది పో. ఎవరెవరు చెప్పుదామని పోతున్నావు పో. చాలా మంది ఉన్నారు. ఇక మా పాలోళ్ళు ఎంతమంది ఉన్నారు అందరికి చెప్పాలన్నాయి, తప్పుతాది. ఈ బాధ పాడుగాను. అందరి ఇళ్ళకి పోయి నేను బట్లాడి చెప్పాల్సి వస్తున్నది. ఈ గత వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా బిడ్డ పెళ్లికి నా కాలు నొప్పి అయ్యి మొత్తం లేవలేకుతున్నా కాబట్టి నా మొగడు, నా చుట్టాలు, నా చెల్లెలు, నా అక్కను గాలి పోయి చెప్పిరు గాని ఇప్పుడు చూడు, జర గుర్రములు గట్టిగా ఉందని నా మొగడు నాకే చెప్పే పని. ఏం చేస్తాం? సోకులకైతే ఏం తక్కువ లేదు. ఇంటింటికి తిరుగుతాను, చెప్పు నీకు వచ్చినా కూడా నెత్తి నిండా పూలు పెట్టుకున్నది. దీని సోకులు పాడుగాను. మరి రేపో మాపో కోడలు వచ్చే టైం అయింది. కోడలు వచ్చినాక గిట్లనే సోకులు పడుతుందా, లేకుంటే మూసుకొని ఉంటదా? ఓ అమ్మో, ఈ లచ్చింటికి వస్తే ఎప్పుడు చూడు దీని మొగడు బయటనే ఉంటాడు. ఈయన మూసలో ఉన్నట్ల మన్ను పోయే ఎప్పుడు నా దిక్కే చూస్తాడు. ఈయనకి చెప్పాలా ఏంది? ఏమమ్మో, రాక చాలా రోజులకి మా ఆడకట్టుకొచ్చినావు. రావాలి కదా బావా, తప్పుతాది. ఎన్నడో ఒకనాడు ఒక మనిషికి అవసరం పడితేనే ఉంటది, రావాలి. లేదా అక్క? ఏమో ఎటు పోయిందో, లేదు ఇంట్లో. ఇక ఆమె లేదని నేను బయట వచ్చి కూర్చున్నా. ఆమె ఇంట్లుంటే నేను బయట ఏం చేస్తా, ఆమెతో పాటే ఉంటా. అవునవును, ఆమె ఏడుంటే ఆడనే ఆమెతో ఒక మనల్ని ఉంటావు. ఆమెతోనే పని ఉంటది నీకు. నీ అవ్వ ఎప్పుడు పెళ్ళాన్ని చూసుకుంటూనే ఉండు. ఆవు గాని ఏం పని మీద వచ్చినావు, గిట్లొచ్చినావు? టీక్ టాక్ తయారై నువ్వు ఎటు పోతున్నావు, ఏం కథ? ముసలుగా అవుతున్నా కొద్దీ సోకులు పడ బాగా నేర్చినావు కదా, మస్తులా తయారైనవు. ఏ ఊకో బావా, గీసొంటి మాటలు మస్తుగా వస్తాయి నీకు. కానీ ఇక చిన్నంది ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నాం ఎల్లుండి. రర్రి, అక్కకు చెప్పు, అక్క నువ్వు రర్రి. ఓహో అట్లనా, కోడలు వస్తున్నా అది. మరి కోడలు వచ్చినాక గిట్ల నీ సోకులు గిట్టనే ఉంటాయా, ఆగిపోతాయా? సోకులు తగ్గించుకో పిల్ల. కోడలు వస్తే గిట్టనే సోకులు పడితే అత్త కంటే సోరగా, కోడల కంటే సోరగా అత్తనే ఉందని అత్తకు లైన్లు వేస్తారు అందరూ. ఏ ఊకో బావా, ఎటుగాక మడదల్వాని ఇక వరుసతోని మస్తు మాటలు అంటావు. నీకేందయ్యా? సరే టైం అవుతుంది, ఇంకా మస్తు మందికి చెప్పేది ఉన్నది. ఇగో కాళ్ళు నడువొస్తలేవు, ఇక మెల్లమెల్లగా వచ్చినా తెర చెప్పు అక్కకు, రర్రి మర్చిపోయారు. వస్తాం తీ. అమ్మో, ఎప్పుడు ఆత్రం అనే పోతావు. జర నిమ్మలంగుండి మాట్లాడు రాదు, ఎవ్వరు లేరు కదా. ఆగో, జర లేట్ అయిపోయిందనుకో మీ తమ్ముడు ఏం లేదు ఇయరమై రుతుకుతాడు. అబ్బో, నీ కాడుంటే మంచిగానే. ఇక పోతున్నాయ్యా. ముందటంగానే అందంగా ఉంటావనుకున్నా, వెనకాల కూడా అందంగా ఉన్నావు పో. ఏం మాటలు మాట్లాడతాడో ఏమో, రోజు పడ్డోడు ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాడు, ఎటుగాక మడతలైతానని. అబ్బా, ఈ సావుకారమ్మ పైనుంచి కిందికి దిగేదాకా ఎంత టైం పడుతుందో. నాకు శాతనైతే లేదు, పైకి రా అని అంటదో ఏమో. ఈ గల్లీకి వస్తే దీంతో ఒక బాధ ఉంటది. అమ్మో, ఈ బట్టనెత్తోడు బయటనే ఉన్నాడు. ఈయన చూస్తే కింది నుంచి మీ దాకా మండుతుంది నాకు. ఏపో, దీనికి చెప్తా లేకుంటే లేదు. ఓ, ఇది అన్ని దావతలకు చెప్పినాది. ఓ సువర్ణ. అవ్వా, సువర్ణ లేదవ్వా, వాళ్ళ అమ్మోళ్ళింటికి పోయింది. అరే అవునా రమేషా, జర చెప్పు నాయనా. ఎల్లుండి మా చిన్నోంది ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నాము, రర్రి. నీ పెళ్ళానికి చెప్పు రమ్మను. ఓ అవునా, సీన్ గాంధీ ఎంగేజ్మెంటా? మరి ఏ ఊరవ్వా? పిల్లది ఏ ఊరు, ఏడ చేస్తుర్రు కథ? మరి ఎంతెంత బంగారం ఒప్పుకున్నావు, ఏంది సంగతి? అబ్బా, ఏదో చెప్పిపోదామంటే ఇడన్నీ నడుచుకుంటట్టుండు. ఏం చేయాలి ఈయనతోని? ఈయన ఎప్పుడు అవసరమా? నేను అన్ని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతుండు, ఇంకేం అవసరమో? ఏదో మాట వరుసకు పుల్ల జర క్లోజ్గా ఉంటది కదా, దోస్తానం మంచిగా చేస్తుంది కానీ చెప్పుదామని వస్తే ఆ పుల్ల లేక ఈడు కనబడ్డాడు. ఎట్లా చేయాలి? అరే చెప్పవవ్వా, ఏ ఊరు పిల్లది, ఎంత చదువుకున్నది? ఎంత పెట్టుబోతలు ఏం పెడుతుర్రు చెప్పవు? అడుగుతుంటే సప్పుడు సరి ఏవు. ఇక మీ కులమొల్లం మేము పాలొల్లం కాదన్నట్టే చూస్తున్నావు కదా. మీ వాళ్ళకే చెప్తావా ఎట్లా? ఇక వాళ్ళంటే మీ వాళ్ళంటే డబల్ అంతస్తులు ఉంటారా? ఇక మాకంత సీన్ లేదు కదా, గట్లా అని చెప్తలేవా ఎట్లా?
ఏ ఊకో పిల్లగా, ఏదో ఆలోచిస్తున్నా, ఎంతమందికి చెప్పినా ఎంతమందికి చెప్పాలని లెక్కలు వేసుకుంటున్నా గానీ ఇక తర్వాత వీలైనప్పుడు చెప్తా తియ్యి, ఊకొకటి ఏది అలుగుతున్నావు. సరే కానీ పెళ్ళానికి చెప్పు, రర్రి ఇద్దరు కలిసి రర్రి, మర్చిపోయారు గిట్లా. అమ్మో ఒక 2 నిమిషాలలో చెప్పుతందుకు టైం లేదు, బాగా ఆలోచిస్తున్నా అని చెప్తున్నావు. సరే సరే తీ వస్తాం పో. మంచిది మంచిది. ఓ అవ్వా, ఆగో, మాకు చెప్తివి మీ వాళ్ళకి చెప్పకపోతివి. ఆగో మీ కొడుకు బయటనే ఉన్నాడు. అబ్బా, ఈడొక సిగ్గి తప్పినోడు. వాళ్ళకి మాకు సరిగా మాటలు లేవురా నాయన అంటే, అని చూస్తేనే కింద నుంచి మీ దాకా మండుతుందిరా నాయన అంటే ఈడు గెలికించుకొని మరీ చెప్తుండు. ఇప్పుడు ఆడు పిలిచినాక ఇట్లా చెప్పకపోతే అన్న ఉసురు ఎంత పోసుకుంటాడో వాళ్ళ అమ్మకు ఏమేమి ఎక్కిచ్చి చెప్తాడు. ఏ పోవాలి తప్పుతా అది. హీ, చెప్పుతా నాయన, అలా కాకయ్య వచ్చి చెప్తాడేమో అనుకున్నా. ఇక ఆయనకు టైం ఉంటుందో ఉండదో నేనే చెప్తా తీ వచ్చి. ఓ అయ్యా, అమ్మున్నదా ఇంట్లో? ఆ ఉన్నది ఉన్నది. ఈ మాటలలో మన్ను పోయ్యా, గండు నోరు పెట్టుకొని ఉన్నది ఉన్నది అని బర్రెలు ఎట్లా మొత్తుకుంటుండు చూడు. బర్రె పడ్డా బర్రెలు బలిసిండు. ఇంకా ఈడెన్నడు పెళ్లి చేసుకుంటాడో ఏమో. ముదిరిపోయిన బొండకాయలు ఎక్కున్నాడు. ఇంక పిల్లనియకపోయినారు, ఇంక పెళ్లి పడాకులు కాకపోయినాయి. ఏదయ్యా, జర చిన్నమ్మ వచ్చిందని పిలువు, కూతయ్యి. నాకు అంత దూరం అంత గట్టిగా పిలువరాదు, పాడై గొంతంత నొప్పి లేస్తుంది, సరదయ్యి. పిలుచుకో పిలుచుకో, నువ్వే పిలుచుకో. నువ్వే పని మీద వచ్చినావో ఏం అవసరం మీద వచ్చినాయో పిలుచుకోరాదు, నేనెట్లా పిలుస్తా. అమ్మో, ఇంకెంత బల్బు ఉన్నదే, మామూలు బల్బు లేదు. ఓ అక్క, అక్క ఉన్నవా? అగో పలుకుతలేదేమి. ఇక రాక రాకొచ్చిందని కోపం మీద ఉన్నదో ఏమో, పలుకుతలేదు. అక్క, జర రాకింది దాకరా. ఏంది? అమ్మో, దీని ముఖం చూడే, ముఖం అంతా మార్చుకొని ఇంతలా పెట్టుకున్నది. నా ముఖం చూడంగానే దీనికి ఏం రోగం వస్తుందో ఏమో. ఎప్పుడు గిట్లనే మాడు ముఖం పెట్టుకుంటది. ఏం లేదక్క, చిన్నోంది ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నాం ఎల్లుండి. వాళ్ళ అత్తగారింటికి పోవాలి, పూల పండ్లకు లగ్గం పెట్టుకొని వద్దాము. అదే చెప్పిపోదామని వచ్చిన. ఆ సరే. అగో సరే అని సీరియస్ గా ఒకటే మాటతో పంపిస్తావేందక్క? ఇక వస్తాము, బావని ఇట్లా తీసుకొని వస్తాను, ఏ మాట అంటలేవు. ఎన్ని రోజులకైనా మనం మనం ఒకటే అక్క, గట్ల ఫీల్ అవుతావేంది? ఎప్పటి ఒళ్ళొల్లి పంచాలు ఇంకా గుర్తు చేసుకుంటున్నావా ఏంది? అవన్నీ మనసులో పెట్టుకోకు, రర్రి. ఆ ఇన్ని రోజులు మనం మనం అనుకొని మాతో మాట్లాడిన మాతో ఉన్నావు కదా. మమ్మల్ని ఇచ్చిపెట్టి మేము ఎవరు అన్నట్టు చీపుగా చూసుకుంటా మమ్మల్ని దూరం పెట్టి ఎవరెవరినో దోస్తాన చేసుకుంటూ తిరుగుతావు కదా. మరి అప్పుడు యాదికి రాలేదా? వస్తాం పో, ఇక అవన్నీ అంటే మంచిగా ఉండదు. ఇక కార్యం పెట్టుకుంటున్నావు కదా. సరే వస్తాం తీ. మంచిది అక్క, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కనుక అవన్నీ మనసులోకి తీసేయి. ఆ దీని బిల్డప్ చల్లగుండా పోయమ్మో, ఎంత బలుపుతో మాట్లాడుతున్నదే మాట. అబ్బాబ్బా, దీనికి ఒకనన్నా చెప్పి ఈ రమేష్ గాడే చేసిండు మొత్తం. దీనికి చెప్పకుండా మా పోదా నా మొగని పంపిద్దాం అనుకుంటే వీడు అడ్డంగా ఇరికిచ్చి పాడైండు. ఇప్పుడు చూడు, దాని కొడుకు బిల్డప్ మామూలుగా లేదు. గండు నూరు వేసుకొని బర్రెలు వలికినట్టే ఊ అంటాయి. అబ్బా, కాళ్ళు పాడుగాను ఏమో బిగ్గర అయిపాయే. ఏం చేయాలి? గద్దుకునం మీదకి పోయి పోతే ఒక జెండు బంగ్ కొనుక్కొని రాసుకుంటానని పోతా. యవ్వా, ఇంకా మస్తు మందికి చెప్పేది ఉన్నది, పాడై అందరికి ఏం చెప్పా చాలు. నా అనుకున్న వాళ్ళకి అందరికి చెప్పినా ఇంకొకరికి అయ్యి చెప్తాందుకు ఈ అమ్మ ఎవడెప్పుడు నాకు చెప్పడు కానీ అందరికి చెప్పాలనా? ఏమొద్దు. ఓ అమ్మో, మీ చెల్లె జోరుగానే వచ్చింది కదనే. అవును కదరా అక్క, పొక్క అనుకుంటూ వచ్చింది. ఇప్పుడు యాదికి వచ్చినట్టున్నా నేను. ఈ రోజులు అదవతో నేను తినో నాకు దానికి సంబంధం లేదన్నట్టే ఉన్నదా? ఇప్పుడు చూడు, అదే మీ కాకయ్య చెప్పినట్టు మీ బాబాయ్ చెప్పినందుకే వచ్చింది అది, లేకుంటే రాకపోతే. అదే అమ్మా, ఫస్ట్ మొదలు మన ఇంటికి రాలేదే, గా సువర్ణోళ్ళ ఇంటికి వచ్చింది, వాళ్ళకి చెప్పింది. ఇక మళ్ళీ పోతూనే ఉంది. ఆ రమేష్ అన్ననే వీళ్ళకి చెప్పవా మీ వాళ్ళకు మీ కొడుకు బయట నిలబడ్డాడంటే అప్పుడు వచ్చి చెప్తుంది. ఏమనుకోవాలి, ఏమొద్దమ్మా, నేనైతే రానే. నీ ఇష్టం ఉంటే వర్రి, లేకుంటే లేదు, నేనైతే రాను. నేనెందుకు పోతారా? అమ్మో, అది ఎన్నెన్ని మాటలు అన్నది. అన్ని నాకు ఇప్పటికీ మెరమెర అంటది నా మనసు. పాడుగాను దాని తర్వాత నేను ఎట్లా పోతారా? పోయినా ఇట్లా సిగ్గు లేకుండా వచ్చిర్రు, శరం లేకుండా వచ్చిర్రు, ఏదో మాట వరుసగా చెప్తే వస్తారా అని గట్ల గిట్లా నా ఉసురు పోసుకుంటది. ఎందుకు వచ్చిన బాధరా? తినే బుక్కడు బో మన ఇంటికాడ లేదా? ఏమొద్దుకో, పోతే పెళ్లికి పోయి 2 అక్షంతలు లేచి వద్దాము. ఆ పొరగాని ముఖం చూసి గాని దీని ముఖం చూసి ఎవడు పోతాడు? యావా, అవునే, ఇంతమందికి చెప్తుంది కానీ ఎవ్వడు పోడు చూడు. ఎవడు పోతారా దీని దావత్కు? ఎవ్వని దావత్ గిట్ల ఇది పోదు. పిలిచిన అందరు పిలుస్తారు బాగానే, ఏదో మన ఊర్లో ఉన్నది కాబట్టి జరా పిలుస్తారు గాని, మీ కాక ముఖం చూసి పిలుస్తారు గాని ఇది ఏ దావత్లలో పోదురా. మరి ఎవడొస్తాడు? ఎవ్వరు రాడు. దీనికి తన్నట్టయితే రాదు. ఆడ ఆ ఊరికాడ పిల్లుల చుట్టాలందరూ తూ అంటారా అనరా చూడు. దీని చుట్టాలు ఎవ్వరు లేనట్టు, దీనికి ఇది మంచిది కానట్టుంది, దీంతో ఎవ్వడు మంచిగా ఉండడు అనుకొని ఎవ్వడు రాలేదనుకొని తూ అంటారు చూడరా.
ఆ గట్లనే అనాలి. మన పెళ్లికి రాకున్నా సరేనే, అవసరం లేదు, మనమైతే పోవద్దు ఈ అవ్వ. మాననా అబ్బో నేను ఇంకా పిలుస్తాను దాన్ని. అదే శరీరం తప్పొచ్చి పిలుస్తుంది, నేను చెప్పాను కూడా చెప్పదానికి. కూరగాయలు బాగా అమ్ముడు పోతున్నాయా అమ్మా? ఇక పోతున్నాయి అన్న గట్ల నేను. ఆవు గాని నీకు ఇవాళ గిరాక్ బాగా అయితలేదు. నేను వచ్చి నీ షాప్ ముందట పెట్టినానా ఎట్లా? ఏ గట్ల ఏం లేదమ్మా, నీది కూరగాయలైనా కిరాణా సామానాయి, గాదానికి గీదానికి ఏం సంబంధం ఉంటది కానీ ఒక్కొక్క నాడు రారు. ఇక ఇయ్యల్లా వరలక్ష్మి వ్రతం కదా, ఇక చాలా మంది ఇక పూజలు పునస్కారాలు చేసుకుంటే ఇంట్లోనే వండుకొని తింటారు, ఇక బయటికి వెళ్తారు పాటు. ఇక మెల్లగొస్తారేమో, సాయంత్రం దాకా ఓపెనే పెడతా. ఆగు ఆగు, మీ డైలీ గిరాక్ వస్తుంది చూడు. ఎవర్రాళ్ళు డైలీ గిరాకీ? అరే పెంటవనా, మీ దోస్తే కదమ్మో, నీ తానుకొస్తుందేమో కూరగాయలకు. ఏవి నా తానుకొస్తలేదు. ఇక బంద్ అయినాయి మాటలు. జర నిన్న ఒక మాట అనుకుందాం ఇద్దరు, ఇక మాట్లాడతలేదు. అబ్బా ఈ పళ్ళ ముఖం గీడనే ఉన్నది. అవ్వ దీనికి చెప్పొద్దు, దీనికి కంట్ల పడొద్దు అనుకున్నా. ఇప్పుడు ఈడ చెప్తుంటే ఇంటదో ఏమో. ఈయనంత ఇయ్యి, అది నాతో పంచాయతీ పెట్టుకున్నప్పుడు నేనెందుకు చెప్తా దానికి. పెంటవ్వా బాగున్నావా? కొడుకు పెండ్లి పెట్టుకున్న సంది వస్తలేవమ్మో మా షాప్కి. కొత్త షాప్ ఏమైనా పరిచయం చేసుకున్నావా ఎట్లా? లేకపోతే సామాన్ పట్నంలో కొనుక్కొచ్చుకుంటున్నావా? మొత్తమే కంటికి కనిపిస్తలేవేందమ్మో. ఏ లేదు సౌకర్య, జరా మా కొడుకు పట్నం పోతుండు కదా, ఇక అటే తీసుకొని వస్తుండు. ఇక నేను మొన్న పట్నం కోతి కదా, ఇక నెలకు సరిపోయి సామాన్ ఆన్నే తెచ్చిన. ఇక పెళ్లిలో ఏమైనా తక్కువ పడితే నీ దగ్గరకే వస్తుంది సౌకర్య. అవునా, తక్కువ పడితే ఇడికి వస్తావు. సరే సరే, ఏం చేస్తావు, ఎవరిష్టం వాళ్ళది. ఆవు గాని గిట్ల వెళ్ళినవేందమ్మా? ఏం లేదు సౌకర్య, ఎల్లుండి ఎంగేజ్మెంట్ ఉన్నది నా కొడుకుది, ఇక రావాలి. జరా సేటమ్మకు చెప్పు, సేటమ్మనన్నా నువ్వన్నా ఎవరో ఒకరు రర్రి. అరే అవునా, ఇక జోరున్నది రూ పెంటమ్మది. ఇంక ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారంటే ఇక పెళ్లి దగ్గరకు వస్తూనే ఉంటది. ఇక బిజీ బిజీ అవుతుంది పెంటమ్మ. ఇక మాకు గలుస్తా అది మాతో మాట్లాడకపోయినా అవిగా నువ్వు. నాకేం లేదు సౌకర్య, ఇక నా పనులు నాకే ఉంటాయి, ఏం చేస్తాము. ఇంట్లో పని అందరు నాకే చెప్తున్నారు, ఎవరు చేసేటోడు ఉండడు చెప్పేటోడు ఉండడు. ఇక నేనే చేయాలి పాట అంతా, ఏం చేస్తాం. సరే అయ్యా జర్రీ మర్చిపోకుర్రి. మంచిదయ్యా పోతున్నా. దీని బర్రె ముఖంలో చెప్పు, దీనికి ఏం అన్యాయం చేసినా ఏం పాపం చేసినా కులమోడు కాదు పాడోడు కాదు. ఆ షాపోనికి ఏమో చెప్తున్నది, నాకేమో చెప్తలేదు. అంత ఘోరం ఏమైందే మనకు. ఏదో బట్టల కోత పిలవలేదా అని ఒక్క మాట అన్నా, దానికే నువ్వు సీరియస్ అవుతుంది. ఇప్పుడు చూడు, నీదే మాట్లాడాలి నాతో ఫస్ట్ అన్నట్టు ఎంత బిల్డప్తో పోతున్నది చెప్పకపోని. బంకలోడు ఎవడు పోతాడు దీనికి, చెప్పినా ఓడు చెప్పకున్నా ఓడు. పోతే గీతే ఆ బక్కవ్వ పోతుండొచ్చు గంతే, ఇక ఎవ్వడు పోడు. ఏమనుకుంటుందో పళ్ళ ముఖంది, ఈ శాపానికి చెప్పింది నాకు చెప్తలేదు అని ఎంతెంత కుమ్ములు కుట్టుందో. చెప్ప దానికి అట్లనే మండాలి. మరి ఎందుకు రావాలన్న జోలికి? నేను బలకరియక ముందుకే నాతో నీ వచ్చి ఎందుకు గెలుక్కోవాలి? తెలుస్తుంది నా విలువ ఏందో తెలియాలి లంబడి నీకు. అయ్యో ఇంట్లో ఏం కూరగాయలు లేవు కదా, మళ్ళీ పళ్ళ దాని దగ్గరనే తీసుకుంటే ఇక ఆయనకి చెప్పినావు నాకు చెప్పలే మళ్ళీ వచ్చినామంటదా ఎట్లా? ఎట్లయితే ఏముంది పా, తీసుకొని పోతా. మళ్ళీ ఇంటికాడ మచ్చం లేవు కూరగాయలు. ఇక నా మొగడు తిట్టనే తిడతాడు, వస్తా కూరగాయలు పట్టుకురాక ఏం చేసినామని. ఇక చెప్పాలి తప్పుతాది. ఓ పోషి, ఏమైందో? సోకులాడి మళ్ళా ఉల్టా మళ్ళీ పోషి అని పిలుస్తుంది. పోషి పొక్క ఎవడుండమ్మా నీకీడా? అయ్యో చూసి ఇట్లా మాట్లాడతలేవు, చూసి ఇట్లా వల్కరిస్తలేవు, ఏమైందే? నిన్నెవరేమన్నారు? నువ్వే నా దగ్గరకు వస్తేవి, నువ్వే నన్ను గెలుపుకుంటివి. ఇప్పుడేమో నేను చూసినా ఇట్లా చూడనట్టే ఉంటున్నావు, పలకరియకుంటేనే మూసుకొని కూర్చున్నావు. మరి నీతో నాకు పని లేనప్పుడు నాతో నీకేం పని? నువ్వేదో పని మీద వచ్చినట్టు. ఏం కావాలి చెప్పు. ఏం పని లేదు గాని ఎంగేజ్మెంట్ ఉన్నదిరా చెప్పుదామని మర్చిపోయినా, ఇంటికాడికి పోయి వచ్చిన, నువ్వు లేవంట కదా. ఈడ నువ్వో కాదు అని సరిగా చూడలే, నేను సౌకర్యతో మాట్లాడుకుంటా. కూరగాయలున్నాయి, జరా 20 రూపాయల పాలకూర ఇయ్యి, పాలకూర పప్పు అన్న చేస్తా పోయి. కూరగాయల కోసం వచ్చి అట్నే నీకు చెప్పుతున్నా, చెప్పి తీసుకుపోతున్నా కూరగాయలన్న కాడికైనా అది కథ. లేదు లేదు, పాలకూర ఒకరికి ఇచ్చేది ఉన్నది, వాళ్ళు 50 రూపాయలది ఆర్డర్ ఇచ్చిపోయారు, వాళ్ళకి ఇయ్యాలి. లేదు కూర పో. నీ బిల్డప్ల చెప్పు ఎంత బిల్డప్ అయ్యిందే ఆకుకూరలు అమ్ముకునేదానికో. అబ్బో ఇయ్యరాదేమ్మా, 10 రూపాయలదాన్ని కనీసము చాలా పప్పేస్తా. అరే లేదని చెప్తున్నా కదా, నీకే అంత బిల్డప్ నీకే అంత బల్పు ఉంటే నాకెంత ఉండాలి? నాకు చెప్పకుండా నా ముందరికేని పోయి మళ్ళా చెప్తాందుకు ఉల్టా వచ్చి ఇక పాలకూర కోసం వచ్చి గిట్లా కవరింగ్ చేస్తున్నావు. అబ్బో నీకేమున్నాయి తెలివితేటలు, ఇక నాకు లేవు. ఓ నడు. దీని నోట్ల మన్ను వయ్యా, దీని నోట్ల దుమ్ము వయ్యా. ఏమంటే ఇది చూడు ఎట్లా లేవు లేవని ఇజ్జత్ తీసి పంపిస్తుంది. ఆ సౌకర్య ముందు ఇజ్జతే వాయి, ఏమనుకుంటాడా మనిషి? ఇది మంచిది కానట్టుందని అనుకోడా? ఇది ఎప్పుడన్నా నా ఆడకట్టుకు రాని, దీని ఇజ్జత్ ఎట్లా తీయాలని అట్లా తీస్తా.
షీ 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 ఇయ్యాల పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసిందో ఏం కథనో ఆలీలతోని మాటలు పడయింది. ఆలీలందరి దగ్గరికి ఆడుకొని ఆడుకొని చెప్పాల్సి వచ్చింది. ఈ అవ్వ ఈ రోజు గిట్ల నాకు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇక చాలు చాలు, ఇంకా మస్తు మంది ఉన్నారు కానీ ఎవరికి చెప్ప. ఈ అవ్వ చెప్పి చెప్పి నా సిగ్గే పోతుంది. ఈ అవ్వ ఎందుకు వచ్చిందో ఏం పాడయిందో. నాయనా అమ్మేది ఇంకా రాలేదు. అరే ఇప్పుడే పోయింది కదమ్మా, ఎంతసేపు కాలేదాము పోయి, మెల్లగొస్తదేమో తీ, అందరికి చెప్పిరమ్మన్నాం కదా. అందరికి చెప్పేసి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది, మస్తు టైం పడుతుంది. అరే అవునా, ఏమో మరి మన దగ్గర దగ్గరలోకి చెప్పమన్నారు అనుకున్నా. అందరికి చెప్తాందుకు పోయిందా, అయితే లేట్ అవుతుండొచ్చు. ఏమో అమ్మ మరి, అది పెద్ద బట్టవాల్ది. అట్లట్లా తిరిగి వచ్చి ఇద్దరు ముగ్గురికి చెప్పొచ్చినా చెప్పొస్తుంది. శాతగాని మొక్కంది, కాలు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, నా నుంచి అయితే లేదని మా వచ్చినా వస్తుంది. అది మామూలుదా బిడ్డ, మనకు తెలియందేగా, తెలిసిందే కదా. అవునాయన నిజంగా నువ్వు అన్నది కరెక్టే. మామా, అత్తమ్మ ఫోన్ చేసింది, వస్తుందంట, పోయి ఎక్కించుకరానా? ఆగో అదేంటి, ఇప్పుడే పోయింది కదా నాయన, అప్పుడే చెప్పుడు అయిపోయిందంటనా? అందరికి చెప్పిందంటనా లేదంటనా? మనం అనుకోలేదా బిడ్డ, అంతకాడికి వేసుకొస్తున్నట్టుంది. అది శాతగాని మొక్కంది పెద్ద. అదేంటి బావా, పోయింది ఇప్పుడే కదా, అందరికి చెప్పి రావచ్చునా? అప్పుడే ఫోన్ చేసిందా నీకు? ఏమని చేసింది? నాకు నడువొస్తలేదు నాయన, ఇంటి దాకా రాలేను, జర బండి తీసుకొని రా అని ఫోన్ చేసింది. అందుకే అంటున్నా, అందరిదీ చెప్పడం అయిపోవచ్చు. ఏ ఏడా, మా ఊళ్ళో ఎంతమంది ఉన్నారు నీకు తెలియందేముంది, కొత్తగా మాట్లాడుతున్నావు. అందరికి చెప్పాలంటే గంట 2 గంటలైనా పడుతుంది. పోయి 20 నిమిషాలు ఇట్లా కాలేదు. ఏమోనే మరి, ఫోన్ చేసింది రమ్మన్నది. ఏం ఒకసారి అయితే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. ఏమొద్దు ఫోన్ చేసేది ఏం లేదు కదా, నువ్వు పోయి ఎక్కించుకరా పోనాయన. వచ్చినాక దాని పని ఏందో చూస్తాను, దాని సంగతి చూసుకుంటా నేను. ఈ అవ్వ చెప్పిన పని ఒక్కటి చక్కగా చేయదు. ఆగు, మళ్ళీ అత్తమ్మనే ఉన్నట్టుంది మామ, ఫోన్ చేస్తుంది ఒకటే పని, పొయ్యొస్తా. దానికి ఆత్రం ఆగకుండొచ్చంటనా? ఇంకెవరెవరు మిగిలి ఉన్నారో మెల్లమెల్లగా నువ్వు వచ్చేదాకా చూసుకోవచ్చు కదా, అట్లా చెప్పొచ్చు కదా, పని తీరిపోతుంది. ఈ అవ్వ దీనికి అస్సలు ఆగదు పానం. ఇగో ఎట్లుందో అయితే మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం దోస్తులు. ప్రతి ఒక్కరు వీడియో చూసినాక చిన్న లైక్ చేసి హై పాస్ కూడా ఇవ్వండి. అట్లనే మన వీడియోస్ టైం పాస్ అనిపిస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయండి. అప్పుడు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు, ఉంటాం. వల్ల మరొక మంచి కంటెంట్ వీడియోతో, కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.